మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ పక్క అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏడుపులు మొదలుపెట్టాడు. మరో పక్క అమరావతి మాత్రం ఎక్కడ తన ఖ్యాతి తగ్గించుకోకుండా అంతకంతకు ఎదుగుతూనే పోతుంది. ఓ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏడుపులే అమరావతి అభివృద్ధికి దీవెనలా. ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఒక పక్క మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు అమరావతి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో అన్నీ కూడా కళ్ళకు గమనించడం అర్థమవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పటికీ వాళ్ళు మావిగనంటూ రోడ్ల మీద తిరుగుతుంటే ఇక్కడ మాత్రం అమరావతికి సంబంధించి ఎన్నో పరిపాలనా భవనాలు అన్నీ పూర్తి వస్తున్నాయి. ఒక పక్క గెజిట్ వచ్చేసింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మరొక గొప్ప ఉదాహరణ ఏంటంటే సెంట్రల్ సెక్రటేరియట్ అని చెప్పేసి తాజాగా ఇప్పుడే రావడం జరిగింది. దాదాపు 2200 కోట్లు పైచిలకు దాన్ని కేటాయిస్తున్నట్టు సమాచారం అవుతుంది. అసలు ఈ సెంట్రల్ సెక్రటరీ ఏంటి? ఒక పక్క వీళ్ళు మావిగనంటూ తిరుగుతున్నారు, అమరావతి మాత్రం ఈ విధంగా రోజుకో నిధులు జమ అవుతున్నాయి, మరో పక్క చూసుకుంటే రోజుకో బిల్డింగ్లు పూర్తవుతున్నాయి. ఏంటంటారు ఈ సంబంధం గురించి? మీరు చాలా చక్కగా చెప్పారు వెంకట గారు. జగన్ ఎంత ఏడిస్తే అమరావతి అంత పెరుగుతున్నది. కొన్ని లారీలు వెనక రాస్తారు, నీ ఏడుపే నా ఎదుగుదల అని రాస్తాడు. మరి అట్లా ఎందుకు రాస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ నాయకులు కానీ ఎంత ఏడిస్తే అమరావతి అంత పైకి ఎదుగుతున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తెలుసుకోవాలి. లేకుండా ఇప్పుడు ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, అంటే రాజకీయ నాయకుడు అయితే సుమా, నేను జగన్మోహన్ రెడ్డి గురించి కాదు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ట్రంప్ లాగా ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ మ్యాన్. ట్రంప్కి అంతే కదా. ట్రంప్తో పోల్చారుగా. ట్రంప్కి ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగింది కదా, మూతి బగిలింది. ఇరాన్ని ఏమి లొంగ తీసుకున్నావు? ఇరాన్లో నేను పరిపాలన మారుస్తాను అనే యుద్ధం మొదలుపెట్టావు. ఆ ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయి, వాటిని తీసేస్తాను అన్నావు. ఆ 2 పనులు చేసావా? ఇప్పుడు యుద్ధం విరమించుకున్నావు. నెక్స్ట్ 24 గంటల్లో ఇరాన్ ఉండదు అన్నాడు. అంటే మనం ట్రంప్ గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నేను మళ్ళీ అధికారంలోకి వస్తే రాధాకృష్ణన్ లేపేస్తా, బిఆర్ నాయుడిని లేపేస్తా, ఈనాడిని లేపేస్తా, ఇట్ట కదా చెప్తాడు. మరి ట్రంప్ ఇరాన్ని లేపేస్తా అన్నాడు. కరెక్ట్గా 24 గంటల్లో సంధి కుదుర్చుకున్నాడు. హోర్మోజ్ జలసంధిని వదిలేయండి అని వేడుకున్నాడు. వాళ్ళు 10 కండిషన్లు పెట్టారు. ఇరాన్ 10 కండిషన్లు పెట్టింది. ఆ 10 కండిషన్లకి ట్రంప్ ఒప్పుకున్నాడు. ఎందుకు? ఆయన దేశంలో తిరుగుబాటు జరుగుతున్నది. డెమోక్రాట్లు అందరూ కలిసి దిగిపో, నీ వల్ల కాదు, నీ పిచ్చోడి చేతులు అణ్వాయుధాలు ఉండకూడదు అని నినాదాలు చేస్తున్నారు అమెరికాలో. మీరు కరెక్ట్గా ఇప్పుడు ట్రంప్కి చెప్పిన సిచ్యుయేషన్ని మీరు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గురించి, అమరావతి గురించి అడిగితే నేను ట్రంప్ గురించి ఎందుకు చెప్పానో అర్థమవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతి ఎత్తేయాలి అన్నాడు. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది, అమరావతి రాజధాని అని. అమరావతిలో ఉండకూడదు అన్నాడు, మావిగన్లో ఉండాలి అన్నాడు. అమరావతిలోనే పెడుతున్నారు అన్ని. అమరావతిలో అవినీతి జరుగుతున్నది అన్నాడు. అమరావతిలో ఒకసారి ఇటు తిరిగి వెళ్ళి చూసి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసేసరికి ఒక అంతస్తు పూర్తి అయిపోయి ఉంటున్నది. ఐకానిక్ టవర్స్ ఇటు వెళ్ళి ఇటు తిరిగి వచ్చే లోపల రాత్రి మగళ్ళ పనులు జరుగుతున్నాయి కదా. అదే వేలాది మంది కార్మికులు. నువ్వు అమరావతి మునిగిపోతుంది అన్నాడు. మునిగే ఆస్కారం లేదు అని చెప్పి అందరూ చెప్పారు. ఇతను ముంచాడు అమరావతిని, మొత్తం ఫౌండేషన్ అంతా ముంచాడు ఐకానిక్ టవర్స్ది. 5 ఏళ్ల తర్వాత ఈ జగన్ ఏమనుకున్నాడంటే, జగన్మోహన్ రెడ్డికి సిమెంట్ కంపెనీ ఉంది కదా, భారతి. సిమెంట్ ఎంతకాలం నీళ్లలో నానితే లోపల ఉన్న ఐరన్ దెబ్బతింటుందో క్యాలిక్యులేషను తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఓకే, అంటే బాగా లోపల సిమెంట్ అంతా ఇదైపోయి, లోపల ఐరన్ అంతా రస్ట్ పట్టిపోయి బిల్డింగ్ పనికి రాకుండా పోవటానికి ఎంత టైం పడుతుందో జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్గా తెలుసు. సిమెంట్ కంపెనీ యజమానికి ఆ మాత్రం తెలీదా? ఎందుకంటే సిమెంట్ కంపెనీ యజమాని అంటున్నారు, ఎలా నిర్మాణం చేపట్టాలో, ఎటువంటి నిర్మాణం కాదు భవనాన్ని ఎట్లా అంటే తన సిమెంటు
సిమెంట్ వాడతాడు కదా, అందుకని ఆ సిమెంట్ ఉపయోగించటం వల్ల ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లా ధ్వంసం చేయొచ్చు, దాన్ని ఎట్లా కొల్లబెట్టచ్చు అని రకరకాలుగా ఆలోచిస్తారు అవన్నీ. ఓకే ఓకే. సిమెంట్ కంపెనీ యజమాని అయిన జగన్మోహన్ రెడ్డి ఐకానిక్ టవర్స్ లో 5 సంవత్సరాలు అధికారంలోకి రాగానే నీళ్లు నింపి పెట్టాడు. అంటే నేను ఇంత పెద్ద కామెంటరీని ఎందుకు చేశానో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీకు. మరి నేను జర్నలిస్ట్గా నా అబ్జర్వేషనే కాదు, నా అనాలిసిస్ కూడా మీకు చెప్పాలిగా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాన పడంగానే అది నిండింది. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే అందులో జోక్యం చేసుకోకుండా ఉంటే అక్కడున్న ఇంజనీర్లు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు వచ్చి స్ట్రక్చర్లో నీళ్లు నిండితే తీసేస్తారు. ఇక్కడ ఎందుకు తీయలేదు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి నీళ్ళు అట్టగే ఉండనివ్వండి అని చెప్పాడు కాబట్టి ఎవరు తీల. ఎందుకు? ఈ సిమెంట్ కంపెనీ ఓనర్కి తెలుసు కాబట్టి ఎంతకాలం నీళ్లలో ఉంటే సిమెంట్ ఇది పిగిలిపోతుంది, ఇనుము తుప్పు పడుతుంది పిల్లర్ దానికి వేసినవి, అందుకని ఉంచాడు. 5 సంవత్సరాల పాటు నీళ్లు ఎక్కడా ఉండవు వెంకట గారు. మీరు ఆలోచించండి. నేను చెప్తున్న ఈ ఒక్కటి 5 సంవత్సరాలు నీళ్లు ఉండవు. నీళ్లు ఎండాకాలం వస్తే ఎండిపోవాలి కదా, కాలాల తగ్గట్టు ఎండాకాలం కూడా ఎండకుండా నీళ్లు అట్లా ఉంచిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం పిగిలిపోవాలని. ఓకే. 5 ఏళ్ళు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు. చెన్నై ఐఐటి స్టూడెంట్లు, హైదరాబాదు ఐఐటి స్టూడెంట్లు వచ్చి అక్కడ వాళ్ళు ఈ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, స్ట్రెంగ్త్ ఉన్నదా లేదా తగ్గిందా అనేది వాళ్ళు అక్కడ పరిశోధన చేస్తే స్ట్రెంగ్త్ తగ్గకపోగా ఇంకా పెరిగింది, ఆ మొత్తం సాలిడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ అని రిపోర్టు వచ్చింది. అంటే సిమెంట్ కంపెనీ ఓనర్ అయిన జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్లు ఎంత తప్పో చూడండి. ఇప్పుడు అదే రాఫ్ట్ ఫౌండేషన్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు నీళ్లల్లో ముంచి ఉంచిన రాఫ్ట్ ఫౌండేషన్ మీద ఈ రోజున భవనాలు ఎట్లా లేస్తున్నాయో ఒక్కసారి మీరు వెళ్ళి చూసిరండి వెంకట గారు. ఓకే. ఎంత అద్భుతమైన స్ట్రక్చర్, ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఆ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్ చెప్పిన వాళ్ళ మాటలు ఎంత వాస్తవమో ఈ రోజు నా కళ్ళకు గట్టినట్టు అక్కడ కనపడుతూ ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్లు ఎంత రాంగో చెప్పడానికి నేను మీకు ఈ నీళ్లు ఈ దాచిపెట్టడం ఈ పూడ్చిపెట్టడం చెప్పా. సిమెంట్ కంపెనీ ఓనర్ కాబట్టి నేను మామూలుగా నీళ్లు అక్కడ నిలబడితే మనం పట్టించుకోలేదనుకోండి, మనకి దాని గురించి తెలియకపోవచ్చు కదా. సిమెంట్ కంపెనీ ఓనర్కి తెలియకుండా ఎట్లుంటాయి? అది అందుకనే నేను చెప్పింది. ఇప్పుడు అంత ఇది చేసిన ఐకానిక్ టవర్సు మొత్తం అన్ని రకాల స్ట్రక్చర్స్ ఒక్క చోట కూడా చెక్కు చెదరలేదండి. చాలా విచిత్రం. ఇప్పుడు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ తోటి అక్కడ రాత్రి మగళ్ళు పనులు జరగటానికి వీల్లేదు అన్నాడు. 2 లక్షల కోట్లు అవుతాయి అన్నాడు. 2 లక్షల కోట్లు అవుతాయని ఈ జగన్మోహన్ రెడ్డికి మరి కల్లో కనిపించి ఎవరు చెప్పారో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే 2 లక్షల కోట్లు కాదు కదా, 1,00,000 కోట్లు కూడా కావు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, లేటెస్ట్ ఉదాహరణ చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది, అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కట్టాలి అని నిర్ణయం తీసుకుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు చాలా ఉంటాయి, చాలా ఆఫీసులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుస్తూ ఉంటాయి వివిధ రాష్ట్రాల్లో. ఆ నడిచేవన్నీ కూడా ఎక్కడో ఒక్కొక్క చోట ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, మనం కొత్త క్యాపిటల్ కడుక్కుంటున్నాం కదా, ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ తీసుకొచ్చి ఒక చోట పెడదాం, వీళ్ళందరికీ ఈ ఎంప్లాయీస్ నివసించటానికి అద్భుతమైన భవనాలు, నివాస భవనాలు కడదాం. వాళ్ళకు కూడా క్వార్టర్స్ అంటే చిన్న మాట, అవునా, అద్భుతమైన విల్లాస్ కట్టి పెడతా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచుదాం. దానివల్ల మీకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళు సౌకర్యవంతంగా ఉంటారు. అమరావతికి వెళ్తావా అంటే దేశంలో ఎక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా పరిగెత్తుకుంటూ వస్తారు. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను క్రియేట్ చేస్తాను అని చంద్రబాబు నాయుడు ప్రపోజల్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఎగిరి గంతేసింది. ఇప్పుడు సెంట్రల్ సెక్రటేరియట్ ఎక్కడుంది? తమిళనాడులో ఎక్కడన్నా ఉందా? కర్ణాటకలో ఎక్కడన్నా ఉందా? తెలంగాణలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా విన్నామా అసలు ఆ పదం? అసలు ఇప్పటివరకు చాలా మందికి అవగాహన కూడా లేదు, అసలు ఎక్కడా లేదు. అమరావతికి రాబోతున్నది, దేశంలోనే అమరావతికి రాబోతున్నది. అమరావతి 2,532 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చేసింది. కడుతున్నారు, వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం
6 ఎకరాల్లో సెంట్రల్ సెక్రటేరియట్ ఉంటుంది, మీ ఒక 17 ఎకరాల్లో 18 ఎకరాల్లో వాళ్ళ నివాస గృహాలు రెడీ అవుతున్నాయి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొన్న వచ్చినప్పుడు ఆయన చూశారు అక్కడ ఈ న్యాయ రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు ఆయన చూశారు. ఆయన చూసి జడ్జీల కోసం కట్టిన విల్లాస్ని ఆయన చూశారు. అద్భుతంగా ఉన్నాయండి, దేశంలో ఎక్కడా లేవు ఇటువంటి ఇంత క్వాలిటీ స్ట్రక్చర్స్. యాంబియన్స్ అద్భుతంగా ఉన్నది. అసలు మీకు ఆంధ్రప్రదేశ్కి వెళ్తావా అంటే జడ్జిలు ఎగిరి గంతేసి వచ్చేలాగా ఉన్నారు, ఈ క్వార్టర్స్ చూస్తే అట్లా ఉన్నాయి అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి కామెంట్ చేశారు. అంటే ఈ కామెంటు మొత్తం దేశం మొత్తం తెలిసి ఉంటుంది కదా. ఖచ్చితంగా దాని రిజల్ట్ ఇది. అంటే క్వాలిటీ వర్క్ ఎలా చేయాలి, యాంబియన్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అమరావతిలో నడుస్తున్నాయి అని చెప్పటానికి ఈ పరిపాలనా భవనాలు, వాటి రిజల్ట్గా వచ్చిన ఈ సెంట్రల్ సెక్రటేరియట్ గురించి నేను మీకు చెప్తూ ఉన్నా. ఓకే, ఇంత క్వాలిటీ స్ట్రక్చర్స్ తోటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? 2500 కోట్లు, 32 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కూడా కావాలి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులన్నీ ఒక చోట ఉంటే వాళ్ళకే సౌకర్యం. సిపిడబ్ల్యూడి లేకపోతే కేంద్ర జలవనరుల శాఖ వీళ్ళ ఆఫీసులన్నీ ఉంటాయి. స్టాటిస్టికల్ ఇది డేటా తీసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు అక్కడ. అనుబంధ విభాగాలు ఎన్నో ఉంటాయి. అన్ని ఆఫీసులు ఒక చోట ఉండి దాన్ని సెంట్రల్ సెక్రటేరియట్ అంటే ఆ సంబంధిత కేంద్ర మంత్రులు వస్తూ పోతూ ఉంటారు. ఎట్లా ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. అమరావతి రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉండి ఆ కేంద్ర సెక్రటేరియట్కి, సెంట్రల్ సెక్రటేరియట్కి కేంద్ర మంత్రులు రోజుకొకళ్ళు వచ్చిపోతూ ఉంటే ఎట్లా ఉంటుందో ఆలోచించాలి. ఏ విధంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డికి కుళ్ళు కుతంత్రం తప్ప. ఇప్పుడు నేను చెప్పిన రాజధాని అమరావతి గురించి నేను ఇంతసేపు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడన్నా కుళ్ళుందా? ఎక్కడన్నా కుతంత్రం ఉందా? ఎవరినన్నా పక్కనోడిని నాశనం చేసే ఏదైనా స్కీమ్ ఉందా? అమరావతి ఫ్లరిష్ అవుతూ ఉన్నది. ఆ ఫ్లరిష్ ఎట్లా అవుతున్నది? దేశంలో ఎక్కడా జరగని విధంగా కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి కానీ మొత్తం అక్కడ జరుగుతున్న మొత్తం డెవలప్మెంట్ చూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంది. మాకు చేత కాదు, నిన్ను కట్టనివ్వం అనే వాడిని ఆంధ్రప్రదేశ్ ఎందుకు భరించాలి? నీకు చేత కాదు, నువ్వు కట్టవు, నన్ను కట్టనివ్వవు, నిన్నెందుకు భరించాలి? ఈ రాష్ట్రం నిన్నెందుకు భరించాలి? ఈ సెంట్రల్ సెక్రటేరియట్ దీనికి సంబంధించి మొత్తం 23 ఎకరాలు కేటాయించారు. 23 ఎకర్స్లో ఇది వస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? 1,00,000 ఎకరాలు అంటాడు. ఎక్కడ 1,00,000 ఎకరాలు? 1,00,000 ఎకరాలు ఏంటి? 2 లక్షల కోట్లు అంటాడు. ఎక్కడివి 2 లక్షల కోట్లు? ఎందుకు ఖర్చు పెడతారు? అంత హాఫ్ అసార్ట్గా, అంటే ఏమాత్రం ప్రణాళిక లేకుండా ఖర్చు పెడతారా? ఎందుకు ఖర్చు పెడతారు? అక్కడ ఖర్చు పెడుతున్నది ఎంత? రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించింది ఎంత? ఈ వార్షిక బడ్జెట్లో అమరావతికి కేటాయించింది 6,000 కోట్లు. ఎందుకు? అన్ని సిటీస్కి ఇచ్చారు, అట్లాగే అమరావతికి ఇచ్చారు, వైజాగ్కి ఇచ్చారు, తిరుపతికి ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చారు, కర్నూలుకి ఇచ్చారు. అట్లా అమరావతి కోసం ఇచ్చారు. 1,00,000 కోట్లు అంటాడేంటి? 2 లక్షల కోట్లు అంటాడేంటి ఈ జగన్మోహన్ రెడ్డి? ఇతనికి ఏమన్నా అవగాహన ఉందా? చెబితే అర్థమవుతుందా? తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి అన్న వివేచన జ్ఞానం ఉందా? ఇవేవి లేవు. మళ్ళీ వాళ్ళు వచ్చి 2 లక్షల కోట్లు ఒకే చోట పెడితే ఎట్లా అంటాడేంటి? ఎవరు చెప్పండి నీకు 2 లక్షల కోట్లని? అందుకని ఇవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ సెక్రటేరియట్ ఇవన్నీ రావటం, అక్కడ కన్స్ట్రక్షన్ విపరీతంగా జరగటం, ఇవన్నీ చూసి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏడుపే. అమరావతి రైతుల్ని రెచ్చగొట్టాలని చూశారు. అసలు భయంకరంగా ఆ రైతుల్లో తీవ్రమైన నిరుత్సాహం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పేపర్లో పుంఖానుపుంఖాలుగా రాసుకున్నారు. గంటల కొద్దీ ప్రోగ్రాములు చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చి సంబంధిత మంత్రి పి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, స్థానిక శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్ తోటి 3 మెన్ కమిటీ వేసి మీరు సాల్వ్ చేయండి అన్నాడు.
అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయినాయి. ప్లాట్లు కేటాయింపు జరిగిపోతూ ఉన్నది. మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక నేను ఎందుకు నవ్వాను అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఏ సమస్య టేకప్ చేయాలో కూడా తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డికి. శేషగిరి అమ్మ అని ఒక రైతుని తీసుకొచ్చి ఫోటో దిగాడు. రాజధానిలో మహిళా రైతుకు అన్యాయం అని. ఆ శేషగిరి అమ్మకి అక్కడ ప్లాటే రాదు, ప్లాటే లేదు. ఆమె భర్త వేరే వాళ్ళకి అమ్మాడు, ఆయన వేరే వాళ్ళకి అమ్మాడు, ఆయన ఇంకొక ఆయనకి అమ్మాడు. ఈమెకి ఉన్న కొంచెం సైట్కి దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వము అని చెప్పారు. ఆ ల్యాండ్ కూడా శేషగిరమ్మ పేరు మీద లేదు, ఆమె మేనల్లుడికి ఇచ్చుకుంది. ఇవన్నీ జరిగినాయి. ఆ శేషగిరమ్మ గురించి ఇప్పటికే మొత్తం అందరికీ, అమరావతిలో ఉన్న రైతులందరికీ తెలుసు ఈ శేషగిరమ్మ గురించి. శేషగిరమ్మకి ఆమెకి స్థలము రాదు అని ఎప్పుడో చెప్పారు. ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు, ఆ స్థలం నీది కాదు అని కూడా చెప్పేశారు. అన్నీ చెప్పిన తర్వాత ఆ శేషగిరమ్మని తీసుకొచ్చి పక్కన నిలబెట్టుకొని ఫోటో తీయించుకొని రైతులకి ఇంకా సమస్యలు తీరలేదని పెడతాడు. అసలు ఇతను ముఖ్యమంత్రిగా పనిచేసినందుకన్నా ఆ పోస్ట్ కన్నా కొంచెం ఈ పోస్ట్లో ఉన్నప్పుడు మనం ఇట్లా తిక్కతిక్కగా మాట్లాడకూడదు అనన్నా ఉండాలి కదా. బిగ్ జీరో. అందుకని అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ అక్కస్ని, ఆ ఉక్రోషాన్ని అమరావతి మీద ఎవరైనా మామూలు కామన్ సెన్స్ ఉన్నవాడు, అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, చట్ట సవరణ జరిగిపోయింది, తెలంగాణ రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాజ్యాంగంలో మారిపోయిన తర్వాత ఎవడన్నా బుద్ధున్నోడు వచ్చి నేను మావిగన్నని చెప్పాను, అది చాలా మంచి ప్రతిభ, ఎవడన్నా అంటాడా? మీరు ఆలోచించండి. ఎవడన్నా నేను మావిగన్నని పెట్టాను, అది చాలా అద్భుతమైన ఐడియా, 10,000 కోట్లతో అయిపోతుంది అంటాడు. ఎవడన్నా అంటాడా? సెన్స్ ఉందా? ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు ఎట్లా వస్తున్నాయి ఈ మావిగన్ అనే దాని మీద, అది ఆయనకే తెలుసు. ఆయన ఆ సెటైర్లు ఎంత వస్తుంటే అంత ఆనందిస్తున్నాడేమో నాకు తెలీదు. ఇప్పుడు మన వీడియో జగన్మోహన్ రెడ్డి చూసినా కానీ ఆనందిస్తాడనే భావిస్తాను. ఎందుకంటే అతని మనసులో ఏమనుకుంటున్నాడో మొత్తం చెప్పేశాను నేను. అందుకని ఆయన కూడా ఖచ్చితంగా నా మనసులో ఉన్నవన్నీ ఈయన చెప్పేస్తున్నాడే అనే ఆనందం కూడా ఆయన పడతాడు. ఎందుకు అంటే అమరావతి మీద కక్షబట్టి నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఏమీ చేయలేకపోయావు కదా. ఏమీ చేయలేకపోయినప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి కదా. ఆ పని చేస్తే నీకు రావాల్సిన గౌరవం నీకు దగ్గుతుంది కదా. నువ్వు ట్రోల్ మెటీరియల్గా మారిపోవటం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నీకు ఏదో 20 లక్షల కోట్లు ఎంతో ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను, ఎవరో అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రివి, ఇంత పెద్ద ఆస్తిపరుడివి, ఫోర్బ్స్ మ్యాగజైన్లో అందరినీ అంటే బ్లాక్ మనీ, వాళ్ళు వైట్ మనీ ఉన్న వాళ్ళనే లెక్కేస్తారు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళని కూడా లెక్కేస్తే నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉంటావు. అంత పెద్ద స్థాయి వ్యక్తివి, నీ ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఇంత దిగజారుడు ఆలోచనలు ఎట్లా చేస్తున్నావు అనేది నీ పార్టీ నాయకులు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.